ప్రజలు ఎన్నుకున్నది ఒకరిని కానీ నియోజకవర్గంలో పెత్తనం చేస్తుంది మాత్రం మరొకరట. అక్కడ షాడో ఎమ్మెల్యే తెగ హల్చల్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక ఆ ఎమ్మెల్యే దర్శనం చేసుకోవడం అంత సులభం కాదట. ఎమ్మెల్యే సార్ని సామాన్యులు కలవాలంటే ముందు కోటరీ పర్మిషన్ ఇవ్వాలంటున్నారు లోకల్స్. ఈ ప్రాబ్లం పబ్లిక్కే కాదట, పార్టీ క్యాడర్కు కూడా తమ లీడర్ని కలవలేకపోతున్నారనే టాక్. ఎమ్మెల్యే చుట్టూ అల్లిబిల్లిగా అల్లుకున్న కొటలాటిని కోటరీనే దీని అంతటికీ కారణం అనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే, ఎవరా షాడో ఎమ్మెల్యే? గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. అయితే అక్కడ ప్రజలు గెలిపించింది ఒక నేతనైతే చక్రం తిప్పుతోంది మాత్రం మరో నేత అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయట. ఇప్పుడు ఇదే నియోజకవర్గం చర్చకు రచ్చకు దారితీస్తోందంటున్నారు. అసలు ఎమ్మెల్యే రూట్ సెపరేటా, లేక ఆయన వెనక నడుస్తున్న షాడో ఎమ్మెల్యే పాలిటిక్స్ ను మరో రూట్ లో నడిపిస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు గన్నవరం పబ్లిక్ కు గాని అక్కడి టీడీపీ లీడర్లకు గాని అంతుపట్టనివిగా మారాయంటున్నారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చుట్టూ ఇప్పుడు ఒకే ఒక్క చర్చ నడుస్తోందంటున్నారు. సామాన్యుడికి ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకాలన్నా, నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు లేకపోయినా పర్వాలేదట. ఆ ఒక్కనిత పర్మిషన్ కంపల్సరీ అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు గన్నవరం రాజకీయమంతా షాడో ఎమ్మెల్యే చుట్టూనే గరంగరంగా నడుస్తోందంటున్నారు. గత ఎన్నికల్లో భారీ అంచనాల నడుమ గన్నవరం నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శైలిపై క్షేత్రస్థాయిలో సరికొత్త చర్చ నడుస్తోందని చెబుతున్నారు. ఎమ్మెల్యే గారి రూటే సెపరేటు అంటూ లోకల్ గా గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ తో సమీక్షలు, జిల్లా స్థాయి సమావేశాలతో ఎమ్మెల్యే గారు ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలకు మాత్రం ఆయన అందుబాటులో ఉండట్లేదనే అసంతృప్తి నియోజకవర్గంలో వ్యక్తమవుతోందంటున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. అక్కడ ప్రజల నుంచి అర్జీలు తీసుకునే యంత్రాంగం ఉంది. కానీ స్వయంగా ఎమ్మెల్యేని కలిసి తమ కష్టాలు చెప్పుకుందామనుకునే సామాన్యుడికి మాత్రం నిరాశే ఎదురవుతోందంటున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ చుట్టూ ఓ నిర్దిష్ట గ్రూప్ చేరిందంటున్నారు. ఎమ్మెల్యే చుట్టూ చేరిన బలమైన కోటరీ ఆయనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ఎన్నికల సమయంలో రాత్రింబగళ్లు కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ క్లోజ్ సర్కిల్ వ్యవహారంపై లోలోపల రగిలిపోతున్నారట. తమకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేని సామాన్యుడు కలవాలంటే ముందు ఆయన పిఏలు, ముఖ్య అనుచరులు పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ లో పాస్ అవ్వాలట. ప్రజలు తమ దగ్గరకు తెచ్చే సమస్యలను ఈ కోటరీ ముందే ఫిల్టర్ చేసి వాళ్లకిష్టమైతేనే ఎమ్మెల్యే దగ్గరకు పంపుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయంటున్నారు. ఇక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం ప్రజలు కలవాలంటే ముందుగా షాడో ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలనే ప్రచారం జోరుగా సాగుతోందని టాక్. షాడో ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఉందంటున్నారట స్థానికులు. కేవలం అపాయింట్మెంట్లు మాత్రమే కాదు, నియోజకవర్గంలో సాగే మట్టి తవ్వకాలు, రోడ్డు కాంట్రాక్టులు, ఇతర డెవలప్మెంట్ పనులన్నీ ఈ షాడో ఎమ్మెల్యే కనుసైగల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంట్రాక్టుల వ్యవహారంలో ఈ షాడో ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోకపోతే పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందంటున్నారు. ఎమ్మెల్యే కోటరీ తీరుతో ప్రతిపక్షాలకు సరికొత్త ఆయుధం దొరికినట్లయిందట. ఈ షాడో ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు అనుచరులు కట్టిన అడ్డుగోడలను బద్దలు కొట్టి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల్లోకి వస్తారా, లేక ఈ కోటరీ వ్యవస్థ ఇలాగే నడుస్తుందా అని స్థానికుల్లోనే కాదు టీడీపీ క్యాడర్లో కూడా చర్చ నడుస్తోందంటున్నారు. అనుచరుల వ్యవహారంతో ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుందని, వాళ్లకు యార్లగడ్డ అడ్డుకట్ట వేయకపోతే ఆయనపై నెగటివ్ ఎఫెక్ట్ తప్పదని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయట.